గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మనకి అలాగే రెండు విశిష్టోష్ణాల మధ్య సంబంధాల గురించి మనం తెలుసుకుంటున్నాం. సో దీంట్లో మనకి సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ అనమాట. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డో పీ బై డో వి ఎట్ వి డో వి బై డో టీ హోల్ స్క్వేర్ ఎట్ పి అని చూపండి అని ఇస్తాడు కొన్నిసార్లు. ఇది కూడా మనకి 4 మార్క్స్కి ఇంపార్టెంటు. సో మనకి చూపండి అని ఇస్తాడు. సో ఇది 4 మార్క్స్కి ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. అయితే ఇప్పుడు మనం ఏం చేసుకుంటామంటే Cp minus Cv is equal to T into dou P by dou V at V into dou V by dou T at P. ఇది మనకి దీని ఈక్వేషన్ ఇది మనకి Cp minus Cv is equal to R అనే చూపడంలో మనకి వస్తుంది. ఒకసారి మీరు బుక్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది. Cp minus Cv is equal to Rలో మనకి ఈక్వేషన్ అనేది మనం కామన్ తీసినప్పుడు వస్తుంది. సో ఆ ఈక్వేషన్ నుంచి తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పీడనాన్ని మనం ఉష్ణోగ్రత మరియు ఘనపరిమాణాల మధ్య ప్రమేయంగా తీసుకుంటున్నాం అనమాట. అంటే ఎలా పీడనాన్ని P ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ కామా వీల ప్రమేయంగా మనం తీసుకుంటున్నాం. సో ఇలా ప్రమేయంగా తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీనికి ఈక్వేషన్ ఆల్రెడీ మీకు మ్యాక్స్వెల్ సమీకరణాలలో అదే ఉష్ణగతి శక్మాలు అలాగే మ్యాక్స్వెల్ సమీకరణాల్లో చెప్పాను. మనం XY జడ్ని మనం X, Yల ప్రమేయంగా తీసుకున్నప్పుడు ఈక్వేషన్ వచ్చింది కదా. సో ఆ సేమ్ ఈక్వేషన్ నుంచే మనం దీన్ని విడగొట్టుకుంటాం అనమాట. సో డిపి ఈజ్ ఈక్వల్ టు డో పీ బై డో టీ ఎట్ వి ఇంటూ డిటి ప్లస్ డో పీ బై డో వి ఇంటూ డివి ఇక్కడ ఎట్ టీ అనమాట. డో పీ బై డో వి ఎట్ టీ ఇంటూ డివి. సో అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే మనం పి అనేది స్థిరమైనప్పుడు అంటే పీడనాన్ని మనం స్థిరంగా ఉంచినప్పుడు పి అంటే పి స్థిరమైతే డిపి అనేది 0 అవుతుంది. పి స్థిరమైనప్పుడు డిపి అనేది 0 అవుతుంది అనమాట. ఆల్రెడీ మీకు కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమంలో చెప్పాను మీకు. సో పి అనేది స్థిరంగా ఉన్నప్పుడు మనకి దాని యొక్క డెరివేషన్ అనేది 0 అవుతుంది. సో ఇది మొత్తం 0 అవుతుంది కాబట్టి దీని నుంచి మనం డో పీ బై డో టీ ఎట్ వి సో డో పీ బై డో టీ ఎట్ వి ఇంటూ డిటి ప్లస్ డో పీ బై డో వి ఎట్ టీ ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని అటు తీసుకెళ్దాం. డో పీ బై డో టీ ఎట్ వి ఇంటూ డిటి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో పీ బై డో వి ఎట్ టీ ఇంటూ డివి. ఓకే. సో ఇప్పుడు డో పీ బై డో టీ ఎట్ వి తీసుకుందాం. డో పీ బై డో టీ ఎట్ వి తీసుకుంటే మనం మైనస్ డో పీ బై డో వి ఎట్ టీ ఇంటూ డో వి బై డో టీ ఎట్ పీగా రాసుకోవచ్చు. అంటే దీన్ని ఇక్కడ తీసుకొచ్చామంటే డో వి బై డో టీ. దీని సెకండ్ ఈక్వేషన్గా మనం తీసుకుంటే ఒకసారి చూడండి, నేను ఇక్కడ క్వశ్చన్ రాంగ్ రాశాను. డో పీ బై డో వి ఎట్ టీ అనమాట, వి అని రాశాను. డో పీ బై డో టీ డో పీ బై డో వి ఎట్ టీ డో వి బై డో టీ ఎట్ పీ అని చూపడమన్నమాట. నేను రాంగ్ రాశాను, చూసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే డో పీ బై డో టీ ఎట్ వి ప్లేస్లో అంటే డో పీ బై డో వి ఎట్ వి ప్లేస్లో మనం సమీకరణం అంటే 1, 2 నుండి దీంట్లో ప్రతిక్షేపించుకుంటాం. సో ప్రతిక్షేపించుకుంటే నేను క్వశ్చన్ రాంగ్ రాశాను. Cp minus Cv is equal to minus T into dou P by dou V at T dou V by dou T at P whole square అని చూపడం అనమాట ఇది. సో మనం ప్రతిక్షేపించుకుంటాం. Cp minus Cv is equal to సో దీంట్లో T into dou P by dou T at V అంటే మనం మైనస్ dou P by dou V ఎట్ టీ
ఇంటూ డో వి బై డో టీ ఎట్ పి ఇంటూ డో వి బై డో టీ ఎట్ పి. సో దీని నుంచి సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ ఇంటూ డో పి బై డో వి ఎట్ టీ ఇంటూ డో వి బై డో టీ హోల్ స్క్వేర్ ఎట్ పి. సో అదే కదా మనం చూపించమంది, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ ఇంటూ డో పి బై డో వి ఎట్ టీ ఇంటూ డో వి బై డో టీ హోల్ స్క్వేర్ పి అని చూపించడం అన్నమాట. సో అదే కదా మనకు వచ్చింది. నేను ఫస్ట్ రాంగ్ చెప్పాను, చూసుకోవాలి మీరు అది ముందు. మనకి ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తాడు, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ ఇంటూ డో పి బై డో వి ఎట్ టీ ఇంటూ డో వి బై డో టీ హోల్ స్క్వేర్ ఎట్ పి అని చూపడం అని ఇచ్చాడు. దాని తర్వాత మనం సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డో పి బై డో వి ఎట్ వి డో వి బై డో టీ ఎట్ పి. ఇది మీకు నేను సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈక్వేషన్లో వస్తుంది, ఒకసారి మీరు చూసుకోండి. దాని నుంచి తీసుకున్నాం. అయితే తర్వాత ఏం చేస్తాం, పీడనాన్ని మనం ఉష్ణోగ్రత మరియు ఘన పరిమాణాల మధ్య ప్రమేయంగా తీసుకున్నప్పుడు అలా రాసాం. పీని మనం స్థిరంగా ఉంచినప్పుడు డిపి అనేది 0 అవుతుంది కాబట్టి దీనిలో 0. దాని నుంచి డోపి బై డోవి అట్ టీ తీసుకున్నాం. దాన్ని అటు తీసుకొచ్చి డోపి బై డోవి అంటే వచ్చింది. సో ఈ ఈక్వేషన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్లో ప్రతిక్షేపించాం. సో ఆన్సర్ అది. ఓకే, నెక్స్ట్ అలాగే ఇదొక టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టీడీఎస్ సమీకరణాలు అనమాట. సో అవి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. టీడీఎస్ సమీకరణాలు అనేవి 12 మార్క్స్కి ఇస్తాడు, లేకపోతే 4 మార్క్స్ కన్నా కల్పిస్తాడు. సో టీడీఎస్ సమీకరణాలు ఇవి 2 రకాలు ఉంటాయి అన్నమాట. మొదటి టీడీఎస్ సమీకరణం, అలాగే రెండవ టీడీఎస్ సమీకరణంగా తీసుకుంటాం. సో టీడీఎస్ అనమాట, టీడీఎస్ సమీకరణాలు. సో టీడీఎస్ సమీకరణాలు ఇవి 2 రకాలు. ఒకటి మొదటి టీడీఎస్ సమీకరణం, మొదటి టీడీఎస్ సమీకరణం, అలాగే రెండవ టీడీఎస్ సమీకరణం. సో ఇవి 2 ఇంపార్టెంట్. కొన్నిసార్లు 4 మార్క్స్కి ఇస్తాడు, లేకపోతే 12 మార్క్స్ కన్నా కల్పిస్తాడు అనమాట. 12 కానీ 4 కానీ. సో ఇవి. సో ఫస్ట్ మనం మొదటి టీడీఎస్ సమీకరణం చూద్దాం. మొదటి టీడీఎస్ సమీకరణం. సో మొదటి టీడీఎస్ సమీకరణం. అయితే ఈ మొదటి టీడీఎస్ సమీకరణాని కోసం మనం ఏం చేస్తామంటే ఎంట్రోపీని ఉష్ణోగ్రత మరియు ఘన పరిమాణాల మధ్య ప్రమేయంగా తీసుకుంటాం అనమాట. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ కామ వి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ కామ వి ప్రమేయంగా అంటే ఎంట్రోపీని మనం ఉష్ణోగ్రత మరియు ఘన పరిమాణాల ప్రమేయంగా తీసుకున్నప్పుడు సేమ్ మనకి ఈక్వేషన్ నుంచి డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డో ఎస్ బై డో టీ ఎట్ వి ఇంటూ డిటి ప్లస్ డో ఎస్ బై డో వి ఎట్ టీ ఇంటూ డివి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ అంటే ఇరువైపులా మనం టీతో గుణిస్తాం అన్నమాట. ఇరువైపులా టీచే గుణించగా. సో ఇరువైపులా టీతో గుణిస్తాం అంటే మల్టిప్లై చేస్తాం అనమాట. టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డో ఎస్ బై డో టీ ఎట్ వి ఇంటూ డిటి ప్లస్ టీ ఇంటూ డో ఎస్ బై డో వి ఎట్ టీ ఇంటూ డివి. ఓకే, అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ టీని లోపలికి అంటే టీడీఎస్ అంటే మనం ఏం చేసుకోవచ్చు, డో క్యూ అంటాం కదా. సో దానికోసం అనమాట. సో టీ డిఎస్ బై డిటి ఎట్ వి ఇంటూ డిటి ప్లస్ టీ డో ఎస్ బై డో వి ఎట్ టీ ఇంటూ డివి. ఇదంటే మనకి టీడీఎస్ అంటే డో క్యూ అని రాసుకోవచ్చు కదా. సో డో టీ ఎట్ వి ఇంటూ డిటి ప్లస్ డో క్యూ ఎట్ డివి ఇంటూ టీ ఇంటూ డివి. అయితే మ్యాక్స్వెల్స్ మనకి రెండో సమీకరణం నుంచి దీన్ని ఇలానే ఉంచుతాం, రాయొద్దు మనం.
ఇది ఎస్గానే ఉంచుదాం మనం సెకండ్ ఈక్వేషన్ని. టీడీఎస్ డో ఎస్ బై డో వి ఎట్ వి. మ్యాక్స్వెల్స్ రెండో సమీకరణం నుంచి మనం మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్స్ నుంచి. సో మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ ఏంటిది మనకి? డో పీ బై డో టీ ఎట్ వి ఈజ్ ఈక్వల్ టు డో ఎస్ బై డో వి ఎట్ టీ అనమాట. సో మనం డో ఎస్ బై డో వి ఎట్ టీ ప్లేస్లో మనం డో పీ బై డో టీ ఎట్ వి అనేదాన్ని మనం ప్రతిక్షేపించుకోవచ్చు అనమాట. సో దీనికోసం టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు డో క్యూ బై డో టీ ఎట్ వి ఇంటూ డిటీ ప్లస్ టీ ఇంటూ డో పీ బై డో టీ ఎట్ వి ఇంటూ డివి. ఓకే, అలాగే ఇక్కడ చూడండి డో క్యూ బై డో టీ ఎట్ వి అంటే మనం ఏమి రాసుకోవచ్చు? సివి అని రాసుకోవచ్చు కదా మనం. సో టీ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు సివి డిటీ ప్లస్ టీ ఇంటూ డో పీ బై డో టీ ఎట్ వి ఇంటూ డివి. ఇక్కడ పక్కన బ్రాకెట్లో రాసుకోండి. డో క్యూ బై డో టీ ఎట్ వి అంటే మనం సివిగా రాసుకోవచ్చు కదా. స్థిరకణ పరిమాణ విశిష్టోష్ణం అంటాం. సివి మనం డో క్యూ బై డో టీ రాసుకుంటాం కదా. సో అదన్నమాట. ఇదే మొదటి టీడీఎస్ సమీకరణం. టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు సివి డిటీ ప్లస్ టీ ఇంటూ డో పీ బై డో టీ ఎట్ వి ఇంటూ డివి. ఇది మొదటి టీడీఎస్ సమీకరణం అనమాట. సో ఇదే మొదటి టీడీఎస్ సమీకరణం. టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు సివి డిటీ ప్లస్ టీ ఇంటూ డో పీ బై డో టీ ఎట్ వి ఇంటూ డివి. సో అలాగే రెండో టీడీఎస్ సమీకరణం చూద్దాం. రెండవ టీడీఎస్ సమీకరణం. సో రెండవ టీడీఎస్ సమీకరణం సేమ్. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఎంట్రోపీని ఉష్ణోగ్రత మరియు ఘనపరిమాణాల ప్రమేయంగా మనం తీసుకుంటాం. సో ఇప్పుడు ఎంట్రోపీని ఉష్ణోగ్రత మరియు పీడనాల ప్రమేయంగా మనం తీసుకుంటాం అన్నమాట. సో తీసుకున్నప్పుడు మనం దీన్ని ఎలా రాస్తాం? మనం సేమ్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డో ఎస్ బై డో టీ ఎట్ పి ఇంటూ డిటీ ప్లస్ డో ఎస్ బై డో పి ఎట్ టీ ఇంటూ డిపి. ఓకే, సో సేమ్ ఇరువైపులా దానిలాగానే ఇరువైపులా టీచే గుణించగా. సో టీ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డో ఎస్ బై డో టీ ఎట్ పి ఇంటూ డిటీ ప్లస్ టీ ఇంటూ డో ఎస్ బై డో పి ఎట్ టీ ఇంటూ డిపి. ఓకే, అయితే మళ్ళీ సేమ్ మనకు తెలిసిందే టీ లోపలికి మల్టిప్లై చేసినప్పుడు ఇది మనకి టీడీఎస్ అంటే మనకి డిక్యూ అని వస్తుంది. సో టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు టీ డో ఎస్ బై డో టీ ఎట్ పి డిటీ ప్లస్ టీ ఇంటూ డో ఎస్ బై డో పి ఎట్ టీ ఇంటూ డిపి. ఓకే, అయితే మ్యాక్స్వెల్స్ మూడో సమీకరణం నుంచి మనకు మ్యాక్స్వెల్ మూడో సమీకరణం ఏంటిది? డో ఎస్ బై మ్యాక్స్వెల్స్ నాలుగవ సమీకరణం నుంచి మనం మ్యాక్స్వెల్స్ నాలుగవ సమీకరణం ఏంటిది మనకి? మ్యాక్స్వెల్ ఫోర్త్ ఈక్వేషన్ నుంచి. సో మ్యాక్స్వెల్ ఫోర్త్ ఈక్వేషన్ ఏంటిది మనకి? డో వి బై డో టీ ఎట్ పి డో వి బై డో టీ ఎట్ పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో ఎస్ బై డో పి ఎట్ టీ అనమాట.
సో డో ఎస్ బై డో పి ఎట్ టీ ప్లేస్లో మనం మైనస్ డో వి బై డో టీ ఎట్ పీని మనం ప్రతిక్షేపించుకోవచ్చు కదా. సో ప్రతిక్షేపించుకుందాం. టీ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇదంటే మనకి డో క్యూ బై డో టీ ఎట్ పి ఇంటూ డిటి ప్లస్ టీ ఇంటూ మైనస్ డో వి బై డో టీ ఎట్ పి ఇంటూ డిపి. సో టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు డో క్యూ బై డో టీ ఎట్ పి అంటే మనకి సిపి వస్తుంది. సో సిపి డిటి ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ టీ ఇంటూ డో వి బై డో టీ ఎట్ పి ఇంటూ డిపి. సో ఇదే మన రెండవ టీడీఎస్ సమీకరణం అన్నమాట. ఏంటిది? టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు సిపి డిటి మైనస్ టీ ఇంటూ డో వి బై డో టీ ఎట్ పి ఇంటూ డిపి అనమాట. ఇది మన రెండవ టీడీఎస్ సమీకరణం. ఇవి మీరు కంపల్సరీ ఇక్కడ కింద మీరు రాసుకోవచ్చు. సిపి అంటే మనకి డో క్యూ బై డో టీ ఎట్ పి అంటే స్థిర విశిష్టోష్ణ పీడనం అనమాట. సో డో క్యూ బై డో టీ అంటే మనం స్థిర విశిష్టోష్ణ పీడనంగా తీసుకుంటాం కదా. సో దాని ప్లేస్లో మనం సిపిని ప్రతిక్షేపించాం. సో ఇది రెండవ ఈక్వేషన్. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. మోస్ట్ మ్యాక్సిమం ఎప్పుడైనా సరే మొదటి టీడీఎస్ సమీకరణం అలాగే అంటే టీడీఎస్ సమీకరణాల గురించి వివరించండి అని ఇస్తాడు. సో ఇచ్చినప్పుడు ఇది రెండు రాయాలి. మొదటి టీడీఎస్ సమీకరణం అలాగే రెండవ టీడీఎస్ సమీకరణం. ఈ మిగతా దీంట్లోకి వెళ్తే మనం ఇదని చూపండి అని ఇస్తాడు 4 మార్క్స్కి అప్పుడప్పుడు. సో అందుకని చెప్పాను. వీటి నోట్స్ ఆల్రెడీ మీకు నేను వాట్సాప్లో సెండ్ చేశాను, చూసుకోండి. దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే, ఒకవేళ నోట్స్లో మిస్టేక్స్ ఉంటే నేను ఇక్కడ క్లియర్గానే రాశాను కాబట్టి దీంట్లో చూసుకుంటూ వీడియో చూసుకుంటూ నోట్స్ అనేది రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ.